Hello everyone, welcome back. This is Rano. So in our last video, we discussed about operators in Java. మరి ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మనం టూ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఆ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి స్కానర్ క్లాస్ ఇన్ జావా. స్కానర్ క్లాస్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ సెకండ్ వచ్చేసరికి కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ జావా. ఓకే, లెట్ స్టార్ట్ ద క్లాస్. స్కానర్ క్లాస్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ది స్కానర్ క్లాస్ హెల్ప్స్ us. The scanner class helps us to take inputs from the user. Puts from the user. సో ఈ స్కానర్ క్లాస్ ఏం చేస్తుందంటే మనం యూజర్ దగ్గర నుండి ఇన్పుట్స్ తీసుకోవాలి అనుకుంటే, సో మనం ఆల్రెడీ నేను ఒక ప్రోగ్రామ్ రాయడం జరిగింది. అడిషన్ ఆఫ్ టూ నంబర్స్ అని చెప్పేసి మనం అర్థమెటికల్ ఆపరేటర్స్ మీద రాస్తున్నాం, రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ ఆపరేటర్స్ మీద మనం వర్క్ చేయడం జరిగింది. ఈ రోజు దీనిలో మనం ఏం చేస్తామంటే మనం వాల్యూస్ అంటే ఏ అండ్ బి అని చెప్పేసి టూ వేరియబుల్స్ తీసుకోవడం జరిగింది. టూ వేరియబుల్స్ లో మనం వాల్యూస్ ని హార్డ్ కోడ్ చేయడం జరిగింది. అంటే ఏంటి, యాజ్ అ ప్రోగ్రామర్ గా మనమే దీనిలో వాల్యూస్ రాయడం జరిగింది. బట్ యూజర్ అనే వాడికి ఎంటర్ చేయడానికి ఛాన్స్ లేదు. సో వాటి యూజర్ అనే వాడు వాల్యూస్ ఇవ్వాలి అనుకుంటే ఏమైనా చేంజెస్ చేయాలన్నా మనం ప్రోగ్రామ్ లో చేంజెస్ చేయాల్సి వస్తుంది. సో డైనమిక్ గా వాల్యూస్ మనం తీసుకోవాలి యూజర్ దగ్గర నుండి అంటే ఈ స్కానర్ క్లాస్ అనేది మనకు హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ది స్కానర్ క్లాస్ కంటైన్స్ సమ్ మెథడ్స్. ఏంటి ఆ మెథడ్స్ అంటే రైట్ హియర్ నెక్స్ట్ ఇంట్ అనే ఒక మెథడ్ ఉంది. నెక్స్ట్ ఇంట్, నెక్స్ట్ ఫ్లోట్ అని చెప్పేసి, నెక్స్ట్ డబుల్ అని చెప్పేసి, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ అనేవి మనకు ఉండడం జరిగింది. అండ్ వి హ్యావ్ నెక్స్ట్ మెథడ్ ఇస్ దేర్, నెక్స్ట్ లైన్, నెక్స్ట్ లైన్ మెథడ్. సో ఇలా డిఫరెంట్ మెథడ్స్ అనేవి మనకు స్కానర్ క్లాస్ లో మనం చూడడం జరుగుతుంది. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క మెథడ్ ఒక్కొక్క టైప్ ఆఫ్ డేటాని యూజర్ దగ్గర నుండి కలెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. లెట్స్ సే ఇఫ్ ఐ వాంట్ టు కలెక్ట్ ఆర్ ఇఫ్ ఐ వాంట్ టు టేక్ ఇంటీజర్ నంబర్ ఫ్రమ్ యూజర్, దెన్ ఐ నీడ్ టు యూజ్ దిస్ నెక్స్ట్ ఇంట్ మెథడ్. ఈ నెక్స్ట్ ఇంట్ అనే ప్రీ డిఫైన్డ్ మెథడ్ ని నేను యూజ్ చేసుకోవాల్సి ఉన్నది. లేదు నేను ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ తీసుకోవాలి అంటే ఈ నెక్స్ట్ ఫ్లోట్ కానీ నెక్స్ట్ డబుల్ కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. లేదు నేను స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా యూజర్ దగ్గర నేమ్ కలెక్ట్ చేయాలి, యూజర్ దగ్గర నేమ్ ని నేను తీసుకోవాలి ఇన్పుట్ గా అంటే నెక్స్ట్ అనే మెథడ్ ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాం మనం. సో ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ క్లాస్ ఇయర్. క్లాస్ నేమ్ వచ్చేసరికి యూజర్ ఇన్పుట్స్ అని చెప్పేసి ఒక క్లాస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. యూజర్ ఇన్పుట్స్ అని చెప్పేసి ఒక క్లాస్ మనం క్రియేట్ చేయడం జరిగింది. క్లాస్ నేమ్ మనం ఏదైనా ఇవ్వచ్చు, బట్ యూజర్ ఇన్పుట్స్ అని చెప్పేసి నేను తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ మెథడ్స్ మనం స్కానర్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని మనం యూజ్ చేయాలి అంటే ఆ క్లాస్ ఏదైతే ఉందో స్కానర్ అనే క్లాస్ యాక్చువల్గా ప్రీ డిఫైన్డ్ క్లాస్. అంటే అది జావాలో ఆల్రెడీ డిఫైన్ చేయబడి ఉంది క్లాస్. మనం స్పెసిఫిక్ గా ఆ క్లాస్ మళ్ళీ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. జావాలో ఈ స్కానర్ అనే క్లాస్ ఆల్రెడీ క్రియేట్ చేయబడి ఉంది. మరి ఎక్కడ ఉంది ఆ క్లాస్ అంటే యూటిల్, జావా డాట్ యూటిల్ అనే ప్యాకేజ్ లో ఉండడం జరిగింది. సో మన క్లాస్ నేమ్ ఏంటి ఇక్కడ అంటే యూజర్ ఇన్పుట్స్ అనే క్లాస్. ఇది ఏ ప్యాకేజ్ లో ఉంది మరి అంటే డెమో అనే ప్యాకేజ్. ఈ డెమో అనే ప్యాకేజ్ ఎవరు క్రియేట్ చేశారు? యాజ్ ఎ ప్రోగ్రామర్ గా నేను క్రియేట్ చేసిన. సేమ్ నేను ఎలా అయితే ప్యాకేజ్ క్రియేట్ చేసినో అలాంటి ప్యాకేజ్ జావాలో ప్రీ డిఫైన్డ్ గా ఒకటి ఉంది. ఆ ప్యాకేజ్ నేమ్ ఏంటంటే యూటిల్ అనే ప్యాకేజ్ ఉంది. జావా అనే మెయిన్ ప్యాకేజ్ లో యూటిల్ అనే ఇంకో సబ్ ప్యాకేజ్ ఉండడం జరిగింది. సో ఈ యూటిల్ అనే ప్యాకేజ్ లో మనం యూజర్ అనే ఇన్పుట్స్, మన డెమో అనే ప్యాకేజ్ లో యూజర్ అనే ఇన్పుట్స్ ఎలా అయితే క్లాస్ ఉందో అలాంటి క్లాసే స్కానర్ అనేది ఒకటి ఉండడం జరిగింది. సో నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఆ క్లాస్ నేను నా క్లాస్ లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఆ క్లాస్ లో ఉన్న మెథడ్స్ నేను వాడబోతున్నాను ఆ క్లాస్ లో కాబట్టి ఫస్ట్ నేను ఆ క్లాస్ ని నేను నా క్లాస్ లోకి ఇంపోర్ట్ చేయాలి అంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ క్లాస్ బయటే ఉంటాయి. ఆల్ ద ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ షుడ్ బి ఇన్సైడ్ ద క్లాస్. ఈ క్లాస్ ఓపెనింగ్ బ్రాకెట్ క్లాస్ క్లోజింగ్ బ్రాకెట్ మధ్యలో ఉండాలి. ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ కానీ ప్యాకేజ్ డిక్లరేషన్ కానీ ఎప్పుడైనా క్లాస్ బయటే ఉండాల్సి ఉంటుంది. సో జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ రాసినట్లయితే యూటిల్ అనే ప్యాకేజ్ ఉన్న ప్రతి ఒక్క క్లాస్ ఇంపోర్ట్ అయిపోతుంది. లేదు నేను ఓన్లీ స్కానర్ క్లాసే కావాలన్నా ఐ కెన్ ఇంపోర్ట్ స్కానర్ క్లాస్. ఇలా ఆయన కూడా నేను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మన స్కానర్ క్లాస్ లోకి వెళ్ళి చూస్తే వీ హావ్ లాట్ ఆఫ్ మెథడ్స్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ఉంటుంది, నెక్స్ట్ డబుల్ అనే మెథడ్ ఉంటుంది, నెక్స్ట్ ఫ్లోట్ అనే మెథడ్ ఉండడం జరుగుతుంది. సో నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే యూజర్ దగ్గర నుండి ఒక నేమ్, యూజర్ దగ్గర నేమ్ కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో అప్పుడు నేను ఏం చేస్తా అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి ఒక మెసేజ్ ని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఒక మెసేజ్ ప్రింట్ చేస్తున్నాం.
ఒకసారి చూద్దాం ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుందో లేదో. రన్ చేసి చూస్తే ఐ గాట్ మై మెసేజ్ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి మెసేజ్ రావడం జరిగింది. సో నేనేం చేయాలి ఈసారి నేమ్ స్టోర్ చేయాలంటే నేమ్ అనేది స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా కాబట్టి స్ట్రింగ్ నేమ్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం. ఈక్వల్ టు నేనేం చేయాలి అంటే అక్కడ నెక్స్ట్ అనే మెథడ్ ని యూజ్ చేయాల్సి ఉన్నది. నెక్స్ట్ అంటే మెథడ్ ఏం చేస్తుందంటే స్ట్రింగ్ ని తీసుకుంటుంది. స్ట్రింగ్ ని తీసుకోవడం జరుగుతుంది. బట్ నేను ఇలా రాసినప్పుడు నెక్స్ట్ అనే మెథడ్ ఇలా రాస్తే నాకు ఎర్రర్ చూపెడుతుంది. ఎందుకు ఇలా ఎర్రర్ చూపెడుతుంది అంటే బికాస్ ఈ నెక్స్ట్ అనే మెథడ్ ఎక్కడ ఉందంటే స్కానర్ క్లాస్ లో ఉంది. బట్ ఈ స్కానర్ క్లాస్ లో మెథడ్ ఏ టైప్ ఆఫ్ మెథడ్ అంటే ప్రతి ఒక్క మెథడ్ నాన్ స్టాటిక్ మెథడే ఉంది. సో ఈ నాన్ స్టాటిక్ మెథడ్ అంటే ఏంటో కాసేపట్లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఇలా నాకు ఎర్రర్ రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి అంటే స్కానర్ క్లాస్ ఇది ఏదైతే క్లాస్ మనం ఇంపోర్ట్ చేసుకున్నామో ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం చాలా సింపుల్. ఫస్ట్ ఏం చేయాలి క్లాస్ నేమ్, దాని తర్వాత ఆబ్జెక్ట్ నేమ్. ఈ ఆబ్జెక్ట్ నేమ్ మనం ఏదైనా రాయొచ్చు. ఎస్సీ అనే రాయాల్సిన అవసరం లేదు. బట్ నేను మాత్రం ఎస్సీ అని రాసిన. ఈక్వల్ టు న్యూ అనే కీవర్డ్ రాసిన తర్వాత స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ అని చెప్పేసి మనం ఇన్పుట్ ని పాస్ చేయాల్సి ఉంటుంది. సిస్టమ్ డాట్ ఇన్ అని చెప్పేసి మనం ఒక ఇన్పుట్ ని పాస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తే స్కానర్ అనేది క్లాస్ నేమ్. మనం ఇక్కడ క్లాస్ నేమ్ యూజ్ చేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఈ స్కానర్ అనే క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఎస్సీ డాట్ నెక్స్ట్ అని రాసినప్పుడు నాకు ఎర్రర్ అనేది పోయింది. సో ఎస్సీ అనేది మనం ఎందుకు రాయాలనేది కాసేపట్లో మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఈ నేమ్ అనేది తీసుకుంటుందా లేదా అనేది చూద్దాం. యూజర్ ఇచ్చే ఇన్పుట్ తీసుకుంటుందా లేదా చూద్దాం. సో నేను నేమ్ అనే వేరియబుల్ ఇక్కడ ప్రింట్ చేసేస్తున్నాను. సో రన్ చేస్తే చూడండి ఒక మెసేజ్ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి వచ్చింది. నాకు ఇక్కడ ప్రోగ్రామ్ ఇంకా రన్ అవుతుంది. ప్రోగ్రామ్ రన్ అవుతుందని ఎలా ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ రెడ్ మార్క్ వచ్చిందంటే ప్రోగ్రామ్ రన్ అవుతుంది అని అర్థం. సో ఇప్పుడు చూడండి ప్రోగ్రామ్ ఆగిపోయింది. ఇప్పుడు ప్రోగ్రామ్ ఆగిపోయింది. ఓకే. సో మళ్ళీ సేవ్ చేసిన మళ్ళీ రన్ చేస్తే ప్రోగ్రామ్ ఇంకా రన్ అవుతుంది. యూజర్ ఇన్పుట్ గురించి అది వెయిట్ చేస్తుంది. నేను ఇక్కడ రాము అని చెప్పేసి ఎంటర్ చేసిన. ఎంటర్ చేయగానే రాము అనే నేమ్ తీసుకొని స్ట్రింగ్ తీసుకొని నేమ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసింది. నెక్స్ట్ లైన్ లో మనం నేమ్ అనే వేరియబుల్ ప్రింట్ చేసినప్పుడు మళ్ళీ నా నేమ్ నాకే ప్రింట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే ప్రోగ్రామ్ ఆగిపోయింది. ప్రోగ్రామ్ అనేది ఆగిపోవడం జరిగింది. సో మరి ఇప్పుడు ఎస్సీ అనే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఇక్కడ ఎందుకు వాడాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం మనం. ఎందుకు వాడాల్సి వచ్చిందంటే మీరు ఇక్కడ గమనిస్తే ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా నేను కంట్రోల్ ప్లస్ క్లిక్ చేస్తే నేను ఈ క్లాస్ లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. చూడండి స్కానర్ డాట్ క్లాస్ అనే క్లాస్ లోకి వచ్చేసినాం మనం. ఇక్కడ చూస్తే మీరు మెథడ్ డిక్లరేషన్ చూసుకున్నట్లయితే వెయిట్ ఇది కాదు మెథడ్ డిక్లరేషన్ చూసుకుంటే మీరు ఇక్కడ పబ్లిక్ స్ట్రింగ్ నెక్స్ట్ మన మెయిన్ మెథడ్ లో మీరు గమనిస్తే పబ్లిక్ అనే యాక్సెస్ మాడిఫైర్ ఉంది. దీనిలో కూడా ఈ మెథడ్ లో కూడా మన పబ్లిక్ అనే యాక్సెస్ మాడిఫైర్ ఉంది. పబ్లిక్ అంటే ఏంటి గ్లోబల్ యాక్సెస్. ఎవరైనా అంటే ఏ క్లాస్ లోంచి అయినా మనం ఏ ప్యాకేజ్ లోంచి అయినా ఈ మెథడ్ ని మనం యాక్సెస్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి గమనిస్తే స్ట్రింగ్ ఉంది. ఇక్కడ వచ్చరికి స్ట్రింగ్ ప్లేస్ లో వాయిడ్ ఉంది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వాయిడ్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని రిటర్న్ చేయట్లేదు అని అర్థం. వాయిడ్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ డేటా రిటర్న్ చేయట్లేదు. బట్ ఇక్కడ మాత్రం మనకి ఏం చేస్తుంది స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా రిటర్న్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ఈ నెక్స్ట్ అనే మెథడ్ యూజర్ దగ్గర స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా కలెక్ట్ చేసి మళ్ళీ మనకు రిటర్న్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు రిటర్న్ టైప్ వచ్చేసరికి వాయిడ్ అని రాస్తాం. దీనిలో అయితే మనకు స్ట్రింగ్ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ అనేది వచ్చేసరికి మెయిన్ మెథడ్ నేమ్. ఇక్కడ వచ్చేసరికి మెయిన్ అనేది మెథడ్ నేమ్. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనం మెథడ్ ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ తీసుకోలేదు. ఓకే. బట్ ఇంకోటి గమనిస్తే ఇక్కడ మీరు గమనిస్తే దీనిలో స్టాటిక్ అనే కీవర్డ్ ఉంది. దీనిలో చూస్తే స్టాటిక్ అనే కీవర్డ్ లేదు. స్టాటిక్ అనే కీవర్డ్ అనేది మిస్ అయిపోయింది. స్టాటిక్ అనే కీవర్డ్ లేదు అంటే ఈ నెక్స్ట్ అనే మెథడ్ ఎలాంటి టైప్ ఆఫ్ మెథడ్ అంటే నాన్ స్టాటిక్ మెథడ్ గా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి నాన్ స్టాటిక్ మెథడ్స్ ని మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేము వితౌట్ హ్యావింగ్ ఎనీ ఆబ్జెక్ట్ రిఫరెన్స్. ఈ మెథడ్ అనేది మనకి ఏ క్లాస్ లో క్రియేట్ చేయబడింది స్కానర్ అనే క్లాస్ లో క్రియేట్ చేయబడింది కాబట్టి ఖచ్చితంగా నేను ఈ క్లాస్ కి స్కానర్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ అని కాల్ చేయగలుగుతా. అంటే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారానే కాల్ చేయగలుగుతా కానీ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ లేకుండా ఈ మెథడ్ ని కాల్ చేయలేను. ఖచ్చితంగా స్టాటిక్ అనే కీవర్డ్ లేదు అంటే మెథడ్ కి స్టాటిక్ అనే కీవర్డ్ లేనప్పుడు ఆ మెథడ్ ని మనం ఖచ్చితంగా డైరెక్ట్ అంటే మన మెథడ్ ని డైరెక్ట్ గా యాక్సెస్ చేయడానికి అలో లేదు. ఓకేనా వీఆర్ నాట్ అలౌడ్ టు యాక్సెస్ దట్ నెక్స్ట్ మెథడ్ డైరెక్ట్లీ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ లేకుండా మెథడ్ ని కాల్ చేయలేం. గుర్తుపెట్టుకోండి ఆబ్జెక్ట్ కావాలని ఎప్పుడు చెప్తుంది అంటే ఎప్పుడైతే మెథడ్ అనేది నాన్ స్టాటిక్ మెథడ్ అయి ఉంటుందో. మీరు గమనిస్తే మనం నెక్స్ట్ అనే దాంట్లో స్టాటిక్ అనే కీవర్డ్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ మెథడ్ ని ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారానే కాల్ చేయాల్సి ఉంటుంది. సో నాట్ ఓన్లీ దిస్ నెక్స్ట్ మెథడ్ మనం ఇక్కడ చూసిన ప్రతి ఒక్క మెథడ్ నెక్స్ట్ ఇంట్ కావచ్చు, నెక్స్ట్ ఫ్లోట్ కావచ్చు, నెక్స్ట్ డబుల్, నెక్స్ట్ లైన్. సో ఈ ప్రతి ఒక్క మెథడ్ అనేది మనకు నాన్ స్టాటిక్ మెథడ్ అయి ఉంటుంది. కాబట్టి నాన్ స్టాటిక్ మెథడ్ ని మనం యాక్సెస్ చేయాలి అంటే కాల్ చేయాలి అంటే ఖచ్చితంగా
ఈ మనం ఆబ్జెక్ట్ ని స్కానర్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. స్కానర్ అనే క్లాస్ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉన్నది. క్లియర్? యా. సో ఇప్పుడు మనం డిఫరెన్స్ చూద్దాం. ఈ మెథడ్స్ మధ్యలో డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఐ కెన్ టేక్ వెయిట్ సెకండ్ ఐ ప్రింట్ వన్ మోర్ మెసేజ్ హియర్. ఏంటంటే నేమ్ తీసుకుంది, ఇంకోటిసరికి ఏజ్ తీసుకుందాం. సో ఎంటర్ యువర్ ఏజ్ అని చెప్పేసి మనం రాయడం జరిగింది ఇక్కడ. ఎంటర్ యువర్ ఏజ్. ఓకే, ఎంటర్ యువర్ ఏజ్. సో ఎంటర్ యువర్ ఏజ్ అని చెప్పేసి అడిగినాం. ఏజ్ అనేది మనకి ఇంటీజర్ నెంబర్ కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. వేరియబుల్ నేమ్ వచ్చేసరికి ఏజ్. సో నేను ఏమని చెప్తున్నాం, ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా మనం యూజర్ దగ్గర నుండి కలెక్ట్ చేయాలంటే ఈ నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ని మనం వాడుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ని. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అని చెప్పేసి రాయడం జరిగింది. ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అని చెప్పేసి రాయడం జరిగింది. సో ఇప్పుడు నేను రన్ చేస్తే ఎంటర్ యువర్ నేమ్ అని అడిగింది. నేమ్ వచ్చరికి రామ్ అని ఇచ్చినాం. ఎంటర్ యువర్ ఏజ్ అంటుంది, 25 ఇవ్వడం జరిగింది. సో నేమ్ ఒక్కటే ప్రింట్ చేస్తున్నాం మనం. ప్రింట్ ఏజ్ అనేది కూడా మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం నేమ్ ఏజ్ తో పాటు వీ కెన్ ఆల్సో టేక్ ఇంకేం చేసుకోవచ్చు, మనం వెయిట్ తీసుకోవచ్చు. ఎంటర్ యువర్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అనేది మనకు వెయిట్ లో కనబడుతుంది కాబట్టి వెయిట్. ఓకే, సో వెయిట్ తీసుకోనికి ఫ్లోట్ ఎఫ్ ఈక్వల్ టు ఫ్లోట్ అయినా తీసుకోవచ్చు, డబుల్ అయినా తీసుకోవచ్చు. ఫ్లోట్ తీసుకున్నప్పుడు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఫ్లోట్ అనే మెథడ్ ని వాడాల్సి ఉంటుంది. డబుల్ తీసుకుంటే నెక్స్ట్ డబుల్ అనే మెథడ్ ని వాడాల్సి ఉంటుంది. డిఫరెన్స్ ఏం లేదంటే మీకు ఫ్లోట్ కి డబుల్ కి ఆల్రెడీ లాస్ట్ లెక్చర్ లో డిఫరెన్స్ చెప్పిన. ఫ్లోట్ అనేది 6 ప్రిసిషన్ వాల్యూస్ తీసుకుంటుంది, డబుల్ అనేది అప్ టు 15 ప్రిసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, యా. నెక్స్ట్ వచ్చేసరికి వీ కెన్ ఆల్సో టేక్ బూలియన్ వాల్యూస్. సో బూలియన్ వాల్యూస్ తీసుకుందాం. సో బూలియన్ వాల్యూ అంటే ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్. సో దీనికి ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ యూ సో ఆర్ యూ మ్యారీడ్ అని చెప్పేసి ఒకటి రాస్తుంది. మ్యారీడ్ అని చెప్పేసి యా ఎస్ ఆర్ నో వస్తుంది. బట్ ఎస్ అంటే మనం ట్రూ అని కన్సిడర్ చేసుకుందాం, ట్రూని ఎస్ గా కన్సిడర్ చేసుకుందాం, నోని ఫాల్స్ గా కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా? ఆర్ యూ మ్యారీడ్ అని చెప్పేసి మనం ఒకటి తీసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి విల్ టేక్ వన్ మోర్. బూలియన్ అయిపోయింది, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అయిపోయింది, ఇంటీజర్ అయిపోయింది. అండ్ వీ హ్యావ్ ఆల్సో టూ మోర్ మెథడ్స్ కాల్డ్ నెక్స్ట్ లైన్ అనే ఒక మెథడ్ ఉంది. నెక్స్ట్ లైన్ డిఫరెన్స్ అంటే మనం కాసేపటి చూద్దాం. ఫర్ టైమింగ్ ఇవైతే చూద్దాం. ఓకేనా? సో యా. సో ఎంటర్ యువర్ నేమ్ రాము. ఎంటర్ యువర్ ఏజ్ 28. వెయిట్ 56 పాయింట్ సమ్. ఓకే, యా వి ఆర్ నాట్ ప్రింటింగ్ దిస్. సారీ, మనం మ్యారేజ్ తీసుకోవాలి, ట్రూ ఆర్ ఫాల్స్ అని తీసుకోవాలి కాబట్టి బూలియన్ బి ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ బూలియన్. ఎస్సీ డాట్ నెక్స్ట్ బూలియన్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, మనం ఏజ్ వచ్చింది, వెయిట్ ప్రింట్ చేయట్లేదు మళ్ళీ, అండ్ ఈ మ్యారేజ్ ప్రింట్ చేయట్లేదు కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏజ్ ఒకటి అండ్ వెయిట్ ఒకటి. వెయిట్ వచ్చేసరికి మనం వెయిట్ అని తీసుకున్నాం, వేరియబుల్ నేమ్ ఎఫ్ అని రాయడం జరిగింది, వెయిట్ అని తీసుకుంటున్నాం. ఇది వచ్చేసరికి బి అని రాస్తాం. ఓకే, సో ఇక్కడికి వెళ్ళేసి ఎంటర్ యువర్ నేమ్ అంటే ఏబిసి నేమ్ చేస్తున్నాం. 27, వెయిట్ 59.58. ఫాల్స్. ఇది ట్రూ ఫాల్స్ మాత్రమే మనకు తీసుకోవడం జరుగుతుంది, ఫాల్స్. సో మనం గమనిస్తే మనం ఇచ్చిన డేటా అంతా మళ్ళీ మనకు ప్రింట్ అయిపోయింది. క్లియర్? సో ఇలా యూజర్ దగ్గర డేటా తీసుకున్న డేటాని వేరియబుల్ లో స్టోర్ చేయడం జరిగింది. స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ ప్రింట్ చేయడం జరిగింది. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ మెథడ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ స్కాన్ క్లాస్. అండ్ వీ హావ్ ఆల్సో ఇక్కడ మనం గమనిస్తే నెక్స్ట్ లైన్ ఇంకో మెథడ్ ఉంది. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ ఇంట్ అనే కాదు, ఇంటీజర్ వాల్యూ తీసుకోవాలనుకుంటే వీ హావ్ ఆల్సో నెక్స్ట్ బైట్ అనే ఒక మెథడ్ ఉంది. నెక్స్ట్ సార్ట్ అనే మెథడ్, నెక్స్ట్ బైట్ అనే మెథడ్ ఉంది. వీ హావ్ ఆల్సో మెథడ్ కాల్ సార్ట్ అనుకుంటా. షార్ట్ ఎస్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ షార్ట్ అని చెప్పేసి మెథడ్ కూడా ఉండడం జరిగింది. బైట్ కుంది, షార్ట్ ఇంటూ లాంగ్, నెక్స్ట్ లాంగ్ అనే మెథడ్ కూడా ఉండడం జరిగింది. సో ఈ మెథడ్స్ అనేవి మనకు ఉన్నాయి. ప్రతి ఒక్క డేటా టైప్ కి స్పెసిఫిక్ మెథడ్ అనేది ఉండడం జరిగింది.
ఓకే. సో నెక్స్ట్ అనే మెథడ్ ఉంది. నెక్స్ట్ లైన్ అనే మెథడ్ ఉంది. నెక్స్ట్ అనే మెథడ్ ఏం చేస్తుంది? నెక్స్ట్ లైన్ దీస్ 2 మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు టేక్ స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా. స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా తీసుకుంటున్నాయి. బట్ నెక్స్ట్ లైన్‌కి డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో నేనేం చేస్తున్నా అంటే కామెంటింగ్ దిస్. సో ఇక్కడ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ అని చెప్పేసి రాయడం జరిగింది. సో ఇక్కడ నేమ్‌ని ప్రింట్ చేస్తున్నాను చూడండి. నేమ్ ప్రింట్ చేస్తున్నాను. సో ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి మనకు అడగడం జరిగింది. నేను ఇక్కడ వచ్చేసి రాము అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నా. సో రాము మనం తీసుకున్న నేమ్‌ని ప్రింట్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్. సో ఈసారి మళ్ళీ ఏం చేస్తా అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ రాము నా ఇనిషియల్ కూడా యాడ్ చేస్తా. రాము ఏ అని చెప్పేసి ఇస్తా. రాము ఏ లేదంటే రాము అవధూప్తి అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. రాము అవధూప్తి. సో ఇక్కడ చూస్తే మాకు రాము అని మాత్రమే వచ్చింది. సో నెక్స్ట్ అనే మెథడ్ ఏం చేస్తా అంటే ఇట్ విల్ కలెక్ట్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకుంటుంది వితౌట్ హ్యావింగ్ ఎనీ స్పేసెస్. ఎలాంటి స్పేసెస్ లేకుండా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ తీసుకుంటుంది. అంటే నథింగ్ బట్ ఒక సింగిల్ వర్డ్ మాత్రమే కలెక్ట్ చేయగలదు. యూజర్ దగ్గర నుండి ఒక సింగిల్ వర్డ్ ని తీసుకోవాలి అన్నప్పుడు మాత్రం నెక్స్ట్ అనే మెథడ్ ని వాడుతున్నాం. లేదు నాకు సింగిల్ వర్డ్ కాదు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కావాలి అంటే ఐ కెన్ గో విత్ నెక్స్ట్ లైన్. అంటే నాకు క్యారెక్టర్స్ లో స్పేసెస్ కూడా ఏమని చెప్పొచ్చు స్పేసెస్ కూడా ఇంక్లూడ్ అయి రావాలి. స్పేసెస్ కూడా రావాలి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ రావాలి అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఐ కెన్ గో విత్ నెక్స్ట్ లైన్. సో ఇప్పుడు చూస్తే రాము అవధూప్తి. సో ఇప్పుడు నాకు ఫుల్ నేమ్ అనేది ప్రింట్ అయిపోవడం జరిగింది. 2 వర్డ్స్ తీసుకుంది. సో సెంటెన్సెస్ తీసుకోవాలి అంటే నెక్స్ట్ లైన్ అనే మెథడ్‌ని వాడాలి. ఓన్లీ సింగిల్ వర్డ్ మాత్రమే కలెక్ట్ చేయాలి అంటే నెక్స్ట్ అనే మెథడ్‌ని వాడాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ లైన్. ఓకే. నెక్స్ట్ అనేది ఓన్లీ సింగిల్ వర్డ్ తీసుకోవాలనుకుంటే నెక్స్ట్ లైన్ అనేది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ని మనం కలెక్ట్ చేయాలంటే యూజ్ చేయాల్సి ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ వచ్చేసరికి we don't have any method in a scanner class to take character from user. సో యూజర్ దగ్గర నుండి ఒక క్యారెక్టర్ కలెక్ట్ చేయాలంటే మనకు స్కానర్ క్లాస్ లో ఎలాంటి మెథడ్ లేదు. మరి ఎలా మనం యూజర్ దగ్గర నుండి క్యారెక్టర్స్ కలెక్ట్ చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ నెక్స్ట్ మెథడ్. ఎలా కలెక్ట్ చేస్తామంటే నెక్స్ట్ మెథడ్ తోనే తీసుకుంటున్నాం. సో నేను కామెంట్ చేస్తున్నది ఏం చేస్తున్నా అంటే క్యారెక్టర్ టైప్ ఆఫ్ ఒక డేటా వేరియబుల్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. క్యార్ సిహెచ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ అనేది ఏం చేస్తుంది సింగిల్ వర్డ్ తీసుకోవడం జరుగుతుంది. సో నేను ఏం చేస్తాను అంటే ఆ వర్డ్ లో ఉన్న స్టార్టింగ్ ఇండెక్స్ నెంబర్ పొజిషన్ లెట్స్ ఇప్పుడు రాము అనేది నేను తీసుకుంటే ఇక్కడ రాము అనే వర్డ్ తీసుకుంటే నేమ్ తీసుకుంటే రాము అనే దాంట్లో ఆర్ అనేది 0th ఇండెక్స్ పొజిషన్ లో ఉంటుంది. ఏ అనేది 1, ఎం అనేది 2 అండ్ యు అనేది 3 దగ్గర ఉంటుంది. సో వీటి మనం ఇండెక్స్ పొజిషన్ లో చూసుకున్నట్లయితే ఆర్ అనేది 0th ఇండెక్స్ పొజిషన్, లెంత్ వచ్చేసరికి 4 బట్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఇండెక్స్ అనేది 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఆర్ అనేది 0th ఇండెక్స్ పొజిషన్ లో ఉంటుంది. ఏ అనేది ఫస్ట్ ఇండెక్స్, ఎం అనేది సెకండ్ ఇండెక్స్, యు అనేది థర్డ్ ఇండెక్స్ లో ఉండడం జరుగుతుంది. సో నేను ఏం చేస్తా అంటే యూజర్ అనేవాడు ఇచ్చిన వర్డ్ లోంచి ఫస్ట్ వర్డ్ లోంచి ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చినా ఆర్ ఎన్ని వర్డ్స్ ఇచ్చినా ఫస్ట్ వర్డ్ మాత్రమే కలెక్ట్ చేసి దాంట్లో ఉన్న ఫస్ట్ లెటర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఈ క్యారెట్ అనే మెథడ్ మనకి స్కానర్ క్లాస్ లో ఉంది. క్యారెట్ అనే మెథడ్ ఎక్కడ ఉందంటే స్కానర్ అనే క్లాస్ స్కానర్ క్లాస్ కాదు స్ట్రింగ్ అనే క్లాస్ లో ఉంది. క్యారెట్ అనే మెథడ్ మనకి స్ట్రింగ్ అనే క్లాస్ లో ఉంది. ఈ స్ట్రింగ్ అనే క్లాస్ ఎక్కడ ఉంటుందంటే మళ్ళీ లాంగ్ అనే ప్యాకేజ్ లో ఉంటుంది. మన స్కానర్ అనే క్లాస్ యూటిల్ ప్యాకేజ్ లో ఎలా అయితే ఉందో స్ట్రింగ్ అనే క్లాస్ స్కానర్ అనే క్లాస్ లో ఉంది. మీకు ఒక డౌట్ రావచ్చు అప్పుడు సార్ స్కానర్ క్లాస్ లో మెథడ్ ని వాడాలంటే మనం స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేసినాం. మరి ఈ క్లాస్ ని మనం ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదా? క్యారెట్ అనే మెథడ్ వాడినప్పుడు స్ట్రింగ్ అనే క్లాస్ ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదా అంటే అవసరం లేదండి. ఎందుకంటే ఈ స్ట్రింగ్ అనే క్లాస్ మనకు లాంగ్ అనే ప్యాకేజ్ లో ఉంది. ఈ లాంగ్ అనే ప్యాకేజ్ వచ్చేసరికి మనకు డిఫాల్ట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. జావాకి డిఫాల్ట్ ప్యాకేజ్ ఏంటంటే లాంగ్ అని చెప్పొచ్చు. జావా డాట్ లాంగ్ ఇస్ ద డిఫాల్ట్ ప్యాకేజ్ ఆఫ్ జావా. సో ఈ డిఫాల్ట్ ప్యాకేజెస్ వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే వి నో నీడ్ టు ఇంపోర్ట్ క్లాసెస్. మనం ఆ క్లాసెస్ లో ఉన్న మెథడ్స్ ని వాడాలన్నా ఆ క్లాసెస్ ని వాడాలన్నా వాటిని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మనకి ఏంటిది స్ట్రింగ్ అనే క్లాస్ జావా డాట్ లాంగ్ లో ఉంది. జావా డాట్ లాంగ్ అనేది డిఫాల్ట్ ప్యాకేజ్ ఆఫ్ జావా కాబట్టి మనం ఆ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. క్లియర్. యా. సో ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. నేను ఇఫ్ ఐ గివ్ ప్రింట్ చేద్దాం ఆగండి. ఫస్ట్ సిఎస్ ని ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏదైనా ఒక క్యారెక్టర్ ఎంటర్ చేస్తే ఆ క్యారెక్టర్ మాత్రం తీసుకోవాలి. ఏ నేమ్ కాదు ఇక్కడ క్యారెక్టర్ యాక్చువల్లీ ఏ క్యారెక్టర్. సో ఇప్పుడు రన్ చేస్తే ఎంటర్ ఏ క్యారెక్టర్ ఏ అని చెప్పేసి రాస్తే ఏ అనేది ప్రింట్ అయిపోయింది. సో ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా తీసుకుంటుంది. అది బి ఇస్తే బి ప్రింట్ అయిపోయింది. ఓకే. సో నేను ఇన్స్టెడ్ ఆఫ్
గివింగ్ సింగిల్ క్యారెక్టర్. ఇఫ్ ఐ ఎంటర్ నేమ్, మై నేమ్ ఎంటర్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు కూడా అది ఒకే స్టార్టింగ్ క్యారెక్టర్ తీసుకుంది. కాబట్టి మీరు గమనించండి, ఆర్ అని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే 0th ఇండెక్స్ పొజిషన్ ఉన్న ఎలిమెంట్ ని మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ 0 ఇఫ్ ఐ గివ్ 1 దెన్ ఇట్ విల్ టేక్ ఏ. మళ్ళీ సేమ్ నేమ్ రాస్తున్నాం. రాము అని చెప్పేసి రాసినప్పుడు ఏ అనేది తీసుకుంది ఇక్కడ మీరు గమనిస్తే. ఎందుకంటే బేస్డ్ ఆన్ ఇండెక్స్ నంబర్ ఇట్ ఈస్ కలెక్టింగ్ ద ఆర్ ఇట్ ఈస్ స్పీకింగ్ ద క్యారెక్టర్. క్లియర్? ఆల్వేస్ వీ నీడ్ టు రైట్ హియర్ 0. 0 రాస్తే స్టార్టింగ్ లెటర్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. మనం ఎన్ని లెటర్స్ ఇచ్చినా, ఎన్ని వర్డ్స్ ఇచ్చినా దాంట్లో నుంచి స్టార్టింగ్ లెటర్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. దిస్ అబౌట్ క్యారెక్టర్ నెక్స్ట్ మెథడ్ అండ్ నెక్స్ట్ లైన్ మెథడ్ అండ్ క్యారెక్టర్ తీసుకోవడానికి మనం క్యారెక్టర్ అనే మెథడ్ ని వాడడం జరుగుతుంది. క్లియర్? యా. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి జావాలో. కండిషనల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయంటే వి హావ్ కండిషనల్ స్టేట్మెంట్స్ వచ్చేసరికి ఇఫ్ అనే ఒక కండిషనల్ స్టేట్మెంట్ ఉంది. ఇఫ్ ఎల్స్ అనే ఒక కండిషనల్ స్టేట్మెంట్ ఉంది. అండ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్, ఎల్స్ ఇఫ్ లాడర్ అని చెప్పేసి ఇంకో కండిషనల్ స్టేట్మెంట్ ఉంది. ఇంకో కండిషనల్ స్టేట్మెంట్ ఉంది. అండ్ స్విచ్ అని చెప్పేసి ఇంకో కండిషనల్ స్టేట్మెంట్ ఉండడం జరిగింది. సో వి హావ్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఈ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయంటే దీస్ కండిషనల్ స్టేట్మెంట్స్ హెల్ప్స్ అస్ దీస్ కండిషనల్ స్టేట్మెంట్స్ కంట్రోల్ ద ఇవేం చేస్తున్నాయంటే కంట్రోల్ ద ప్రోగ్రామ్ ఫ్లో. ప్రోగ్రామ్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి కండిషనల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తున్నాయంటే ప్రోగ్రామ్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ కంట్రోల్స్ కండిషనల్ స్టేట్మెంట్స్. సో మనం ప్రోగ్రామ్ లో ఏ ఏమని చెప్పొచ్చు, ఒక సెక్షన్ ని మనం ఎగ్జిక్యూట్ చేసి ఇంకో సెక్షన్ ఎగ్జిక్యూట్ చేయొద్దు అనుకున్నా ప్రోగ్రామ్ ఫ్లోని డిసైడ్ చేయడానికి ఆర్ డెసిషన్ మేకింగ్ కి ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి మనకు వాడడం జరుగుతుంది. సో ఇది ఎలా వర్క్ అయ్యేది అని చెప్పేసి మనం నెక్స్ట్ లెక్చర్ లో చూద్దాం. యా. సో యా, దిస్ అబౌట్ కండిషనల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ లెక్చర్ లో మనం ఇఫ్ అంటే ఏంటి, ఇఫ్ ఎల్స్ ఏంటి, ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అంటే ఏంటి, స్విచ్ అంటే ఏంటో డిఫరెన్సెస్ చూద్దాం. సో అది ఎలా వర్క్ అయితే కూడా ప్రాక్టికల్ గా మనం ప్రోగ్రామ్స్ చేసి మనం ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. క్లియర్? యా, దిస్ అబౌట్ టుడేస్ క్లాస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మనం కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.